తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లే తెలుస్తోంది. లోక్ భవన్ లో తమిళనాడు గవర్నర్ విశ్వనాథ్ తో టీవీకే చీఫ్ విజయ్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో భాగంగా టీవీకే చీఫ్ కు పలు ప్రశ్నలు సంధించారు గవర్నర్. బలం ఎలా నిరూపించుకుంటారని ప్రశ్నించారు. అయితే సభలో బలం నిరూపించుకుంటామని టీవీకే చీఫ్ విజయ్ తెలిపారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోగలిగితే ఎలా నమ్ముతారని ప్రశ్నించిన గవర్నర్ అసలు టీవీకేకు ఏ పార్టీలు మద్దతిస్తున్నాయి, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమేనా అని గవర్నర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ తో పాటు కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని గవర్నర్ దృష్టికి విజయ్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక ఇవాళే తమిళనాడు సీఎంగా టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే మరి కాసేపట్లో తమిళనాడు గవర్నర్ తో అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కూడా భేటీ కానున్నారు. గవర్నర్ ను పళనిస్వామి కలిసి ఏం చేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చరణ్, తమిళనాడు ప్రజలంతా కోరుకున్నట్లయితే టీవీకే పార్టీ విజయ్ ప్రమాణ స్వీకారానికి అనుమతులు అయితే వచ్చాయని చెప్పాలి. అయితే మరి కాసేపట్లోనే అయితే టీవీకే పార్టీ విజయ్ తమిళనాడు గవర్నర్ ని లోక్ భవన్ లో కలిసి బయట వచ్చిన పరిస్థితి నెలకొంది. మరోవైపు తమిళనాడులో అయితే టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా గవర్నర్ అనుమతులు ఇచ్చినట్లయితే నాకు తెలుస్తుంది. మరోవైపు ప్రమాణ స్వీకారానికి టీవీకే పార్టీ శ్రేణులు అయితే కన్నా భారీగా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలో ఉన్నటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అయితే కన్నా గత రాత్రే ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే కన్నా అయితే పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు వస్తారన్న నేపథ్యంలోనే భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ఇచ్చినటువంటి అనుమతులతో అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఉన్నారు. మరోవైపు తన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు తనతో పాటు సుమారు 20 మంది మంత్రుల జాబితాను కూడా గవర్నర్ కి చేతులు తెలుస్తుంది. వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారనే ఒక సమాచారం అందుతున్న నేపథ్యంలోనే మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇంకో సమాచారం అయితే బయట వచ్చింది. ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి గవర్నర్ ని కలుస్తున్నట్లయితే అక్కడ ఒక సమాచారం వస్తుంది. అయితే గవర్నర్ తో సమావేశమైనటువంటి పళనిస్వామి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి చర్చలు జరుగుతాయి గవర్నర్ కి ఆయనకు మధ్య అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితుల్లోనే మరోవైపు విజయ్ కి వచ్చినటువంటి ఈ అవకాశంతో అయితే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా సంబరాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే గత 2 రోజులుగా సందిగ్ధంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎట్టకేలకు ఒక ఊరటైతే వచ్చింది టీవీకే పార్టీకి. అయితే ఇవాళ ఉదయం 11:30 గవర్నర్ తో సమావేశం అయినటువంటి టీవీకే పార్టీ విజయ్ కొన్ని కీలక నిర్ణయాలు అయితే చర్చించారు. అయితే గవర్నర్ కి అయితే కన్నా కొన్ని బల నిరూపణకు కావాల్సినటువంటి ఎమ్మెల్యేల సపోర్ట్ తనకుందని చెప్పి గవర్నర్ కి అయితే కన్నా వివరించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇవాళ సాయంత్రం కరెక్ట్గా 4 గంటల నిమిషాలకు అయితే కన్నా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే సర్వత్రా సమాచారం అయితే అందుతుంది. మరోవైపు విజయ్ కి వచ్చేటువంటి అనుమతులతో అయితే రాష్ట్రంలో అయితే సుమారు 20 మంది మంత్రులతో కలిసినటువంటి అయితే రాష్ట్రంలో 20 మంది మంత్రులతో ఒక ఏర్పాటు చేసుకున్నట్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే గవర్నర్ కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి అయితే సూచనలు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. సరైన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖకు తెలిపినట్లు పరిస్థితి. మరోవైపు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే గత కొద్దిసేపటి వరకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మరి కొద్దిసేపటికి మారుతున్న వేళ అయితే పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే సెంట్రల్ నుంచి అయితే కన్నా కొన్ని సూచనలు
సూచనలు తమిళనాడు పోలీస్ శాఖకు వచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎక్కడైతే ఎక్కువ మంది గుమికూడుంటారో అక్కడంతా పోలీసులు గస్తీ కాయాలని చెప్పి ఒక సూచనలు అయితే కన్నా తమిళనాడు గవర్నమెంట్ కి తమిళనాడు పోలీస్ శాఖకి అయితే కన్నా సెంట్రల్ అయితే తెలిసినట్లు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గవర్నర్ తో సమావేశం బయట వచ్చినటువంటి టీవీకే పార్టీ విజయ్ నేరుగా పార్టీ చెన్నైలో ఉన్నటువంటి టీవీకే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు అందరితో కూడా సమావేశం అయ్యారు. మరి కొద్దిసేపట్లోనే ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎంతమంది ఆహ్వానిస్తున్నారు, ఇది ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు ఎవరు వస్తారు అన్న దానిపైన కూడా చర్చించే నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ.